విరాట మహారాజు ధర్మరాజును చూస్తూ ఈ విధంగా అడుగుతున్నాడు. యుధిష్ఠిర మహారాజా, మీ అనుచరుడైన నేను నా రాజ్యంలో కూడా చాలా ధన్యుడినైపోయాను. ఇంక నాకు ఒకే ఒక్క కోరిక, లోకోత్తర వీరపురుషులైన మీతో శాశ్వత సంబంధ బాంధవ్యం కలిగి ఉండాలని ఎంతగానో ముచ్చటపడుతున్నాను. సౌందర్యవతి అయిన నా కూతురు ఉత్తరను అర్జునికిచ్చి వివాహం చేయాలని మా బంధువర్గమంతా అభిలాషిస్తుంది. నా కుమారుడైన ఉత్తర కుమారుడు కూడా ఈ వేడుక కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. నా మాట కాదనకుండా మీరు మన్నించాలి అని చెప్పి అడిగాడు. అప్పుడు ధర్మరాజు చిరునవ్వుతో తన చిన్న చమ్ముడైన అర్జును ముఖం చూశాడు. అప్పుడు అర్జునుడు చిన్నగా నవ్వుతూ, అన్నా, ఉత్తర నా శిష్యురాలు, మనకు పుత్రి భావంతో మన్నించదగిన ఉత్తమరాలు, అంటే నాకు ఆమె కూతురుతో సమానం. కనుక నా కుమారుడైన అభిమన్యునికిచ్చి ఉత్తరను వివాహం చేయడం మంచిది